గైస్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి గైస్ ప్లీజ్. సో ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి నేను ఇలా స్టార్ట్ అయ్యాను. ఎక్కడికంటే మంచిర్యాలకి వెళ్తున్నాను, ఎందుకంటే నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్కి. సో ఆ రోజే బస్సెస్ స్టాప్ అయిపోయినాయి. సో యాక్చువల్గా బస్కి వెళ్దాం అనుకున్నాము, కానీ బస్సెస్ ఏం నడవట్లేదు. సో అందుకోసం అని చెప్పి ఇంకా నాకు నచ్చకపోయినా కానీ నేను ట్రైన్లో వెళ్ళాల్సి వచ్చింది. నాకు ట్రైన్ జర్నీ అంటే అస్సలు నచ్చదు గైస్, అయినా కానీ వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాను కూడా. సో ఫ్రెండ్ కోసం మాత్రం చేయలేమా మనము. సో ఎవరైనా మంచిర్యాల వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మంచిర్యాలకి వచ్చాను. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మేమైతే రెడీ అయిపోయి మేము కొన్ని ఫొటోస్ దిగాము. సో మళ్ళీ మేము ఇంకా హల్దీ ఫంక్షన్కి ఇంకా మ్యారేజ్కి మీట్ అవుతామో లేదో తెలియక ముందే ఇలా ఫొటోస్ దిగేసాము. సో ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యాము. సో ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ అయితే కానీ మేమందరం గ్యాదర్ అవ్వలేదు. సో అప్పుడెప్పుడో 4-5 years బ్యాక్ కలిసాము, మళ్ళీ ఇప్పుడు కలిసాము ఫ్రెండ్స్ అందరము. సో ఫ్రెండ్ పెళ్ళిలో ఎంగేజ్మెంట్లో ఫ్రెండ్స్ ఏదైనా ఫంక్షన్, ఏదైనా ఫ్రెండ్స్ ఎంగేజ్మెంట్ అయినా మ్యారేజ్ అయినప్పుడే కలుస్తాం ఫ్రెండ్స్ అందరం కలిసి. సో అలా గ్యాదర్ అయ్యాము. సో ఇక్కడైతే మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ జరుగుతుంది. సో మా ఫ్రెండ్ క్రిస్టియన్, అబ్బాయి ఏమో హిందూస్. క్రిస్టియన్ అమ్మాయి, హిందూ అబ్బాయి ఎంగేజ్మెంట్ జరుగుతుంది. సో క్రిస్టియన్స్ లాగానే జరుగుతుంది ఇక్కడ, ఎందుకంటే అమ్మాయి వాళ్ళ ఇంట్లో కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి. సో పెళ్ళి హిందూస్ పెళ్ళి, క్రిస్టియన్ రిసెప్షన్. సో ఎంగేజ్మెంట్ క్రిస్టియన్ రిసెప్షన్, ఎంగేజ్మెంట్ ఏమో క్రిస్టియన్ టైప్. సో ఇక్కడ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు. సో నేను ఇక్కడే ఉండిపోయాను. సో ఎందుకంటే ఫస్ట్ టైం గైస్ నేను ఇలా జర్నీ చేయడము, పొద్దున 5 o'clock 4 o'clock లేసి స్నానం చేసి స్టార్ట్ అయ్యాను. సో ఇక్కడ వీళ్ళ ఇంటికి వచ్చేసరికి 12 అయిపోయింది గైస్. ఫుల్ ఎండ, ఈ ఎండకి మనం జర్నీ చేయలేము, ఎక్కడికి పోలేము. సో ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత సో ఇలా మేము అందరం కలిసి ఇంకా నేను ఆ రోజు పోలేను, ఎందుకంటే మళ్ళీ 4 o'clock ట్రైన్ ఉండే గైస్. సో 4 o'clock ట్రైన్ మిస్ అయిపోయాను. సో మిస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు మార్నింగ్ వెళ్ళాల్సి వచ్చింది నాకు. సో ఇక్కడ మా ఫ్రెండ్ ఏమో లూడో గేమ్ ఆడుతుంది వాళ్ళ అల్లుడితోటి. సో ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా ఉండిపోవాల్సి వచ్చింది. సో అలా అని చెప్పి ఉండిపోయాను. సో ఫ్రెండ్ ఇల్లే కాబట్టి మనం హ్యాపీగా ఉండొచ్చు. సో ఇక్కడ మేము అందరం తింటున్నాం గైస్. సో నైట్ టైం అయిపోయింది కాబట్టి ఇంకా బయట అందరం కూర్చొని తింటున్నాము. విలేజ్ అంటే చాలా బాగుంటుంది పీస్ఫుల్గా. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చేసి వాళ్ళ తమ్ముడు కాదు, వాళ్ళ అన్న కొడుకు తినిపిస్తుంది. వాళ్ళ అన్న పిల్లలు అయితే ఊకే నన్ను కలవరిస్తున్నారంట, ఊకే నాకు కాల్ చేస్తున్నారు, రమ్మని చెప్పి పిలుస్తున్నారు. బట్ తప్పదు కదా, మనం అంత దూరం మళ్ళీ పోలేము కాబట్టి. సో ఇక్కడ మేము అందరం తింటున్నాము గైస్. సో తినేసిన తర్వాత కొద్దిసేపు డ్యాన్స్ చేసాము. డ్యాన్స్ చేసిన తర్వాత ఇంకా నైట్ పడుకునేసరికి 1 అయింది గైస్. సో ఇలా జరిగింది మా ఫ్రెండ్. సో మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ రోజే వర్షం స్టార్ట్ అయింది గైస్. ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. మేము అనుకున్నాము వర్షం ఫుల్ పడుతుందేమో అనుకున్నాం, కానీ ఒక ½ an hour అలా పడింది. సో అంతా ఖతం అయిపోతుంది అనుకున్నాం, కానీ ఇంకా దేవుడి దయ వల్ల వర్షం స్టాప్ అయిపోయింది గైస్. సో మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ రోజే ఎంగేజ్మెంట్ స్టార్ట్ అయిన రోజే బస్సెస్ స్టాప్ అయిపోయినాయి. ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయింది. సో వర్షం కూడా పడుతుందేమో అనుకున్నాం, కానీ అంత డెకరేషన్ అంతా ఖరాబ్ అయిపోతుంది అనుకున్నాము, కానీ ఖరాబ్ ఏం అవ్వలేదు. సో ఆ దేవుడి దయ వల్ల సో ఎంగేజ్మెంట్ కూడా మంచిగా పీస్ఫుల్గా జరిగిపోయింది. సో అంతా అయిపోయిన తర్వాత ఇది నెక్స్ట్ రోజు ఎర్లీ మార్నింగ్ మేము 3 o'clockకి స్టార్ట్ అయ్యాము. సో 4:30కి ట్రైను. సో ముందే స్టార్ట్ అయ్యామన్నమాట. 4:30కి ట్రైన్ అని చెప్పి 5 o'clock వచ్చింది ట్రైను. సో 5 o'clockకి నేను మా సోనా ఇద్దరం ఉన్నామన్నమాట. సో ఇద్దరం ట్రైన్ జర్నీ స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ బస్సెస్ కూడా ఏం లేవు గైస్. సో మళ్ళీ ట్రైన్ జర్నీ చేయాల్సి వచ్చింది మాకైతే. సో ఇక్కడ మీ ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయిన ఫొటోస్ మేము ఇక్కడ పెడతాను, చూసేయండి. నా బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ. సో మేము అందరం దిగిన ఫొటోస్ అన్నమాట. ఎప్పుడైనా గైస్ మనం ఫ్రెండ్స్తో కలవాలనుకుంటే ఇలా ఎవరైనా పెళ్ళి జరిగినప్పుడే, లేదంటే ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు మాత్రమే ఇలా కలుస్తాము. మిగతా టైంలో మనం కలవలేము, ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది కాబట్టి చాలా బిజీ ఉంటాం కాబట్టి. నాకు అస్సలు నచ్చదు ట్రైన్ జర్నీ, అయినా కానీ వెళ్ళాల్సి వచ్చింది. అసలుకి బస్సులు ఎందుకు స్టాప్ అయినాయో ఏమో అసలుకి ఆ రోజే. సో బస్సులు లేక ట్రైన్కి వెళ్ళాల్సి వచ్చింది అంతే గైస్. సో మా ఫొటోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. యాక్చువల్గా మాదే మొత్తం, మేమైతే చాలా ఫొటోస్ దిగినాం గైస్ మా ఫ్రెండ్స్ తోటి. అందరు మమ్మల్ని చూసినారు, బట్ అయినా కానీ దిగినాం మేమందరం. మళ్ళీ ఇంకెప్పుడు కలుస్తామో లేదో తెలియదు కదా. సో అందుకోసం అని చెప్పి ముందే ఫొటోస్ అన్ని దిగేసినాం మేమైతే. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ గైస్ ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎవరైనా మంచిర్యాల వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి గైస్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలుద్దాం.